హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నాకే బాగాలేదు నిజంగా. ఒకటే తలనొప్పి, ఒకటే జలుబు, ఒకటే దగ్గు. చూసారా, మాట్లాడుతున్న దగ్గు వచ్చేస్తుంది. మీకు ఒక మంచి వీడియో ఇద్దాము అనుకున్నాను ఈరోజు. కాకపోతే ఇలా ఉంది, వాయిస్ ఇవ్వడానికి కూడా నోరు రావటం లేదు, కాస్త ఓపిక కూడా లేదు. అట్లా ఉందన్నమాట. ఏంటి ఇంతకు ఆ వీడియో అనుకుంటున్నారా? చెప్తాను కదా, ఎందుకు తొందర మీకు. నేను చెప్పడానికి కూడా నా గొంతు సహకరించట్లేదు, అంత ఇదిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గొంతుకి ఏమైంది, నాకు ఏమైంది అనేది నేను చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఆ వీడియో ఏంటనేది కూడా మీతో నేను చెప్తాను, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, నిన్న ఈవినింగ్ బాగా మంచులో తడిచాను అనమాట నేను. అంటే మంచులో అలా పడుతుంది, తడవడం కాదులేండి, వర్షంలాగా ఏం పడలేదు. కాస్త బీచ్ సైడ్న మేము ఉన్నామన్నమాట మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి. సో అక్కడ ఏంటి అంటే కొద్దిగా నాకు పడదు, ఒక కూలింగ్ కానీ, ఒక డ్రింక్స్ కానీ, లేదు అంటే ఒక చల్లటి వాతావరణం కానీ నాకు పడదు. ఆల్రెడీ నాకు మైగ్రేన్ ఉంది కదా. సో దానివల్ల ఏమైంది అంటే, కాస్త జలుబు చేసేటప్పటికి బాగా మైగ్రేన్ వచ్చేసి, బాగా తలనొప్పి వచ్చేసి, నరాల నొప్పులు అయితే బాగా వచ్చేసినాయి హెవీగా. ఇంకోటి మరి ఈ గొంతు నొప్పి, ఈ రాసుకోవటము, ఇవి ఎందుకు వచ్చినాయి అంటే, భయంకరమైన కేకలు పెట్టాను. భయంకరమైన కేకల. ఏం కేకలరా బాబు, ఏం మాట్లాడుతున్నావు ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను, అది కూడా చెప్తున్నాను. ఎక్కడైనా సరే మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ వస్తున్నా, జనసేన పార్టీకి సంబంధించిన సాంగ్స్ వస్తున్నా నాకు కాళ్ళు చేయి ఆడదు. అలా అని పబ్లిక్లో డ్యాన్స్ వేస్తానని కాదు, పబ్లిక్లో వేయను. ఏదైనా సరే నాలుగు గోడల మధ్యనే ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే, కేకలు పెట్టడం వరకు, చెయ్యి ఇలా అంటంత ఏం లేదు, అంతేనమాట. సో మా ఇంట్లో ఫంక్షన్స్కి అయితే మాత్రం స్టేజ్ ఎక్కేస్తాను, దాంట్లో మాత్రం నో డౌట్, అదనమాట. ఇంతకు ఇన్ని చెప్తున్నాను. మరి ఏంటి ఆ ప్రోగ్రాము, ఎక్కడ, బీచ్ ఏంటి, మరి పవన్ కళ్యాణ్ సాంగ్స్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, నిన్న మొన్న మీరు ఎప్పుడు వినలేదా, చూడలేదా? అట్లీస్ట్ ఫ్లెక్స్లు కూడా నేను చూడలేదా? సో ప్రకాశం జిల్లాలో ఉండే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. నిన్న తర్వాత మొన్న మనకి సింగరాయకొండలో ఉన్న పాకల బీచ్ ఫెస్టివల్స్ చాలా సెలబ్రేషన్స్ బాగా చేశారు, చాలా బాగా గ్రాండ్గా జరిగినాయి. ఫస్ట్ రోజు అటెండ్ అవుదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో సెకండ్ డే మాత్రము కంపల్సరీగా అటెండ్ అవుదామని చెప్పేసి అనుకున్నాము. కానీ అనుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్తో అందరం కలిసి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ. మామూలుగా నాకు ఈవెంట్స్ అంటే చాలా 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 ఇష్టము. ఎక్కడ ఈవెంట్ జరిగినా ముందు నేను ఉండాలనుకుంటాను, అంత ఇష్టము. ఎందుకు అంటే, నాకు డీజే సాంగ్స్ అన్నా, పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ అన్నా, ఇంకోటి ఓల్డ్ సాంగ్స్ అన్నా చాలా ఇష్టము. ఇంకా పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ వస్తుంది అంటే మాత్రము ఇంకా అస్సలకి కాళ్ళు చేయి ఆడదు, చెప్పాను కదా బిఫోర్ వీడియోస్లో కూడా. సో మరీ డ్యాన్స్ అయితే వేయండి, జస్ట్ ఏదో అయితే పాట పాడుతుంటాను, కేకలు పెడుతుంటాను. అది కూడా ఓన్లీ వన్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే, అందరికీ కాదనమాట. సో ఏ రేంజ్లో కేకలు పెడితే, ఏ రేంజ్లో నా వాయిస్ ఇలా అయిపోయిందనేది ఆలోచించండి. సో అదనమాట. ఇంత పెద్దదాన్ని, 40 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు దాడుతున్న దాన్ని, మరి నాకే ఇలా ఉంటే మా పసిగుడ్డు 2 ఇయర్స్ బాబు ఎలా ఉన్నాడు తెలుసా? వాడికేమండి, ఇంకా బాగా చాలా చక్కగా చలాకీగా ఉన్నాడు. ఇప్పుడు కూడా బయటికి వెళ్ళి వచ్చామన్నమాట. సో వాడైతే 100% ఓకే. ఒక జలుబు కానీ, ఒక తుమ్ము కానీ, ఒక దగ్గు కానీ ఏం లేదు. అయినా ముందస్తు జాగ్రత్త కోసం నేను జలుబు టానిక్ అయితే వేసేసాను, ముందు జాగ్రత్తతో ఉంటానన్నమాట. సో అదనమాట. నిన్న మొన్న మంచిగా ప్రోగ్రామ్స్ జరిగాయి. ఫస్ట్ రోజు అయితే సుమా గారు వచ్చారు. తర్వాత సెకండ్ డే అయితే ఇంకా చెప్పనవసరం లేదు, జబర్దస్త్ టీమ్ అంతా దిగిపోయింది. వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం చాలా బాగా జరిగిందనమాట. సో ఇవన్నీ వ్లాగ్ అయితే ఈరోజు చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే చూశారు కదా ఎలా ఉంది సిచ్యువేషన్. సో మీకు ఇంకోటి ఏంటంటే, ఇంకో వీడియో కూడా మీకు తీద్దాం అనుకున్నాను. నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నవి, ఇవన్నీ నాకు పెట్టుడు శారీస్, అవి కూడా మా మరదలు పెట్టిందనమాట. సో ఒక 3 శారీస్ మీకు చూపించి స్టిచ్చింగ్ చేయించుకుందామని అయితే అనుకున్నాను. కానీ ఇప్పుడు నా వాయిస్, ఇప్పుడు ఈ రికార్డ్ చేస్తున్నాను కదా, వాయిస్ బాగా క్లారిటీగా వస్తుంది అనుకుంటేనే ఈ వీడియో చేస్తారు, లేకపోతే పోస్ట్పోన్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ అది అండి, రేపు మాత్రం ఖచ్చితంగా వ్లాగ్ ఉంటుంది. ఇది కాదు పోకల బీచ్ ఫెస్టివల్స్ అనమాట, బాగా జరిగింది. సో ఎగ్జైట్ ఏంటో తెలుసా, స్టేజ్ మీద ఎక్కడము అంటే
మిడిల్ ప్రోగ్రాంలో అంటే ఎండింగ్ ప్రోగ్రాంలో ఫొటోస్ తీయటం కాదు, మిడిల్ ప్రోగ్రాంలో మేము వెళ్ళి ఫొటోస్ తీయటం నిజంగా సూపర్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే స్టేజ్ యాంకర్ ఉంటారు కదా, ఆ యాంకర్ వచ్చేసి నాతో మాట్లాడటము, నేను కూడా కాస్త ఓవర్ అనిపించింది కానీ ఎంజాయ్మెంట్. నాకు అంటే మనం తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే మైక్లో అన్ని వేల అంటే కనీసం 1,00,000 మంది పైన ఉంటారు. అంతమంది ముందు నేను మాట్లాడతాము, నచ్చదో తెలిసిన వాళ్ళు ఉంటే ఏమనుకుంటారు అనేది కూడా అంటే స్టేజ్ ఫీల్ అయితే నాకు లేదు, కానీ మనసులో ఉన్నది మాట్లాడేసేసారనమాట. సో ఎవరైనా ఏమైనా అనుకుంటారని అని భయం కూడా లేదు. కాకపోతే మాట్లాడిన తరువాత అరే వీళ్ళు ఏమనుకుంటారని అనిపించింది. మా వారికి ఫోన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది అండి. మరి ఖచ్చితంగా రేపు వ్లాగ్లో అయితే మళ్ళీ మేము మీట్ అవుతాము. ఆ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మిస్ చేసుకోవద్దు అదనమాట, మిస్ చేసుకోవద్దు. మా పిల్లగాడు కూడా బాగా మంచిగా ఎంజాయ్ చేశాడు. మేమైతే 1 o'clock వెళ్దాం అనుకున్నాము, 3కి 4కి అలా స్టార్ట్ అయ్యాము. ఎందుకనేది కూడా నేను చెప్తాను. ఇంకో విషయం ఏంటి అంటే చెప్పనా, సీక్రెట్ రేపు వ్లాగ్లో అయితే ఉంటుంది, చూడొచ్చు. ఇంకో అన్ని విషయాలు చెప్పేసేసాను కదా, కవర్ చేసేసాను కదా ఈ రోజుకి మాత్రము. హాయ్ లేచావా, కాసేపు ఆడుకో, కాసేపు పక్కన నాన్న ఉన్నాడు కదా. వీడియో చేస్తే చాలు నేనున్నానమ్మా అని రావాలా. మామూలుగా మేలుకుంటే ఇదిగోండి నా వీపి మీద పడటము, లేదా ఫోన్ లాగటము, ఫోన్ నొక్కడము చేస్తుంటాడు. చూడండి, నేను లేకుండా నువ్వెందుకు వీడియో తీస్తున్నావు అన్నట్టుగా ఏడుస్తున్నాడు. వస్తున్నాను, అమ్మకు కూడా ఏం బాగాలేదు, అది చేస్తున్నాం. నువ్వు వీడియోలో కనపడాలా? సరే వస్తున్నా. అయిపోయింది వీడియో కూడా. ఇవో శారీస్ చూపిద్దాం అనుకుని కూడా చూపించలేదు. పట్టు శారీస్ అండి ఇవన్నీ పట్టు శారీస్, నాకు పెట్టుడు శారీస్ అనమాట. ఎప్పటి నుంచో స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం శారీస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ శారీ అయితే బుజ్జిగాడు 3rd month అప్పుడు పెట్టిన శారీ మా మరదలు. మరి ఎందుకు ఇప్పుడు దాకా అలా పెట్టేశాను, యాక్చువల్లీ 3 years కూడా అవుతుంది. మరి ఎందుకు అంత, ఈ శారీ అయితే ఆల్మోస్ట్ ఒక 8 years అవుతుంది, 7 or 8 years అవుతుంది. మరి ఎందుకు ఇలానే పెట్టేసేసాను ఏంటి అనేది కూడా మీకు చెప్తాను, ఓకేనా? చెప్తాను, మీకు కాకపోతే ఎవరికి చెప్తానండి, చెప్పండి. ఎందుకు అంటే మీరే కదా నాకు సపోర్ట్ చేస్తుంది. సో మీకే నేను చెప్పాలి కదా అన్ని విషయాలు. సో అన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను. కాసేపే అన్నాడు కదా, వాళ్ళ నాన్న వాడేసుకొని పడుకున్నాడు. అట్టుంటుంది మా పిల్లగాడితోటి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా రేపటి బ్లాగ్ మాత్రము చూడండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.